హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను సేమియా పాయసం చేయబోతున్నాను. దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు పోసుకొని దాన్ని బాయిల్ చేసుకుందాం. ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు తీసుకుంటున్నాను. అవి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుందాం. నెయ్యి మీకు కావాల్సినంత నెయ్యి వేసుకొని దానిలో ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా నేను కిస్మిస్ తీసుకున్నాను. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతే పచ్చివాసన అనేది పోతుంది, అప్పుడు బాగుంటుంది. తర్వాత జీడిపప్పు కూడా అలాగే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కన పాలు కూడా పెట్టాను కదా, అవి హీట్ అవుతున్నాయి. ఈలోగా ఈ కిస్మిస్, జీడిపప్పు వేయించుకుంటే టైం సేవ్ అనేది అవుతుంది. కిస్మిస్ అనేది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ హెల్త్కి ఎంతో మంచిది, పైగా స్వీట్స్లో వేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని సేమియాలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, సేమియా అంటే ఎంత ఇష్టం అనేది కామెంట్స్లో చెప్పండి. పాలు మరిగాయి కదా, దాంట్లో సేమియా వేసుకుందాం. ఇది ఫ్రై చేసిన సేమియా, ఆల్రెడీ రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా, అదే తీసుకున్నాను. ఇంకా మీకు కావాల్సినంత సరిపడా చక్కెర వేసుకోండి, మీ స్వీట్కి తగ్గట్టు. ఇవి కూడా బాగా అందులో ఉడకాలి. మంచిగా ఉడికితే బాగుంటుంది. ఇవి బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇలా బాగా ఉడకాలి. దీంట్లోనే దంచిన ఇలాచీ కూడా వేసుకుందాం. ఇలాచీ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం సేపు బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి. డ్రై ఫ్రూట్స్ వేసాక ఇంకా అయిపోయినట్టే, కాసేపు స్టవ్ పైన ఉంచి దింపేసుకోవచ్చు. సర్వింగ్ కోసం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇంకా అంతే, మనం తినేయచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇది నా మొదటి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.